హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముంటుంది, లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్కి అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ లోన్ సంబంధించి ప్రోడక్ట్ ఫీచర్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి యూనియన్ పర్సనల్ లోన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసామనుకోండి, ప్రోడక్ట్ ఫీచర్స్ పైన యూనియన్ పర్సనల్ లోన్ నాన్ సాలరీడ్ ఉంటుంది. అదేవిధంగా ప్రోడక్ట్ ఫీచర్స్లో యూనియన్ పర్సనల్ లోన్ సంబంధించి మనకు సాలరీడ్ కూడా ఉంటుంది. సో సాలరీడ్ చూద్దాము. పర్పస్ చూస్తే మనకు మ్యారేజ్ పర్పస్ కావచ్చు, లేదా పర్చేజ్ ఆఫ్ డ్యూరబుల్స్, ఏదైనా వస్తువులు కొనడానికి లేవచ్చు, ట్రావెలింగ్, హాలిడేకి చేయొచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ చూస్తే మనకు 2 టైప్స్ ఉంటుంది. స్కీమ్ ఏ అని, స్కీమ్ బి అని ఉంటుంది. సో స్కీమ్ ఏ కింద ఎవరు వస్తారు, స్కీమ్ బి కింద ఎవరు వస్తారని చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి పర్మనెంట్ ఆర్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్, ఇక్కడ ఏంటంటే రిప్యూటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ ఇది గవర్నమెంట్ జాబ్ గురించి కాదు, ప్రైవేట్ జాబ్ పనిచేసే వాళ్ళకు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకు, శాలరీ వచ్చే వాళ్ళకి అనమాట. సో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ప్రొఫెషనల్ పర్సనల్ లోన్ అని సపరేట్గా ఉంటుంది శాలరీ వాళ్ళకి. ఇది ఓన్లీ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి. ఇక్కడ స్కీమ్ ఏ, స్కీమ్ బి అని ఉంటుంది. స్కీమ్ ఏ అనేది మీ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్తో శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో అది లింక్ అయిందా లేదా అనే దాన్ని బట్టి 2 టైప్స్ ఉంటాయి. లింక్ అయితే శాలరీ ఒక స్కీమ్ ఏ, స్కీమ్ బి అని ఇట్లా డివైడ్ చేస్తారనమాట. సో మే ఆర్ మే నాట్ కంటైన్ శాలరీ అకౌంట్ విత్ అస్, శాలరీ అకౌంట్ లేకపోతే ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, లేదని వాళ్ళు అనమాట స్కీమ్ ఏ కిందకి వస్తారు. ఇక్కడ మినిమం మంత్లీ శాలరీ వచ్చేసి 15,000 రావాలన్నమాట. అదేవిధంగా స్కీమ్ బి కింద చూడండి, మనకి శాలరీ అకౌంట్ ఉండాలి. అట్లీస్ట్ 6 months కింద మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉండాలి. శాలరీ అకౌంట్ ఖచ్చితంగా వీళ్ళతోనే ఉండాలి. ఇటువంటి వాళ్ళంతా రిప్యూటెడ్ ప్రైవేట్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్, ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళు ఉండాలి. తర్వాత మినిమం వచ్చేసి 15,000 శాలరీ వచ్చే వాళ్ళు ఉండాలి. వీళ్ళంతా స్కీమ్ బి కిందకి వస్తారనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు అమౌంట్ ఎంత ఇస్తారని చూస్తే మినిమం అంటూ లిమిట్ ఏముండదు. మ్యాక్సిమం వచ్చేసి స్కీమ్ ఏ కింద ఉన్నారా, స్కీమ్ బి కింద ఉన్నారా అనే దాన్ని బట్టి డివైడ్ అవుతుంది. సో స్కీమ్ ఏ కిందకి వచ్చారనుకోండి, ఎవరైతే శాలరీ అకౌంట్ లేదో అటువంటి వాళ్ళకి 15 lakhs మ్యాక్సిమం ఇస్తారు. అదే స్కీమ్ బి కిందకి వచ్చారనుకోండి, ఫస్ట్ టైం లోన్ తీసుకుంటే వాళ్ళకి 5 lakhs ఇస్తారు. ఆల్రెడీ లోన్ తీసుకొని 2 years రీపేమెంట్ బాగా చేసిన వాళ్ళకి మనకి 15 lakhs ఇస్తారనమాట. ఇది అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూపిస్తే మనకి మినిమం వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో దానికంటే 1 సంవత్సరం ముందు వరకు ఇస్తారనమాట. దీనికి మార్జిన్ ఏమైనా ఉందా అంటే ఎటువంటి మార్జిన్ లేదు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీ యొక్క సిబిల్ స్కోర్ పైన డిసైడ్ చేయబడుతుంది అనమాట. మీ యొక్క సిబిల్ స్కోర్ 700, 750 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనే దాన్ని బట్టి మీకు వడ్డీ రేట్ ఉంటుంది. ఆ వడ్డీ రేట్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. తర్వాత రీపేమెంట్ టెన్యూర్ చూస్తే మనకు రీపేమెంట్ టెన్యూర్ వచ్చేసి 5 years అనమాట. అంటే 60 months ఉంటుంది మనకు రీపేమెంట్ టెన్యూర్. 60 months మీరు ఈఎంఐ అయితే కట్టాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మనకు మారటోరియం పీరియడ్ ఏమైనా ఉంటుందంటే నో మారటోరియం పీరియడ్ అనమాట. మారటోరియం పీరియడ్ ఇంతకుముందు కరోనా టైంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే లేదనమాట. నెక్స్ట్ దీనికి సెక్యూరిటీ ఏమైనా కావాలని చూస్తే, సెక్యూరిటీ కానీ గ్యారంటీ ఏమైనా కావాలని చూస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఏం సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ స్పౌస్, ఒకవేళ మీరు భర్త చేస్తున్నారు అనుకోండి లోన్కి అప్లై, మీ యొక్క భార్యతో కోఅప్లికెంట్గా సైన్ చేయించాలి. లేదా భార్య చేస్తుంది అనుకోండి, భర్తతో కోఅప్లికెంట్గా సైన్ చేయించాలి. ఒకవేళ వాళ్ళు వీడియో కావచ్చు, లేదా సింగిల్ కావచ్చు, లేదా డైవర్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు. అటువంటి వాళ్ళు ఏమంటే మీతో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా కో ఎంప్లాయ్తో, అటువంటి వాళ్ళతో ఒక గ్యారంటీ సంతకం అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఇవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని చూస్తే మనకు పర్సనల్ లోన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్, డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, తర్వాత క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కావాలి. తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ కోసం ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీరు పాన్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్ లేదా ఆధార్ కార్డు కావాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బిజినెస్ లేదా ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఒక 2 కావాలి. అదేవిధంగా ఆల్రెడీ వాళ్ళు కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్ కోసం వచ్చి మనకు లాస్ట్ 2 years నుంచి ఐటీఆర్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ 16 ఐటీఆర్ లేదా ఫామ్ 16 ఇవ్వాలి. లేదా లాస్ట్ 3 months శాలరీ స్లిప్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ లాస్ట్ 12 months ఏదైతే ఉందో మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈఎంఐ క్యాలిక్యులేటర్ చూద్దాం. మీకు ఎంత అమౌంట్ వస్తే మీరు ఎంత కట్టాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనం 5 lakhs, న్యూ బారోవర్కి 5 lakhs అనుకున్నాం కదా. సో 5 lakhs rupees మీకు లోన్కి అప్లై చేశారనుకోండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి
అరౌండ్ 11%, 12% అలా ఉంటుంది. సో 11.5% అనుకుందాం. సో 11.5% మనకు రీపేమెంట్ టెన్యూర్ 60 months అని చెప్పుకున్నాం కదా. సో 60 months మీరు ఇలా ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు అమౌంట్ వస్తుందన్నమాట. సో మీరు 60 months అయితే నెల ఎంత అమౌంట్ కట్టాలి? 10,990 రూపాయలు. యావరేజ్ వడ్డీ రేటు అంటే మీరు టోటల్గా మీరు కట్టే వడ్డీ వచ్చేసి 1,59,000 పడుతుందన్నమాట. మంత్లీ వడ్డీ వచ్చేసి 2,662 రూపాయలు అనమాట. సో మీరు అమౌంట్ చేంజ్ చేసుకొని మీ యొక్క వడ్డీ రేట్ ఎంత, మీరు ఎంత కట్టాలి, ఇలా ఈఎంఐ క్యాలిక్యులేటర్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓకే అనుకుంటే ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ లోన్ కావాలి, పర్సనల్ లోన్, ఎంప్లాయ్మెంట్ టైపు, లోన్ అమౌంట్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసాము. తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పర్సనల్ లోన్కి అయితే చాలా ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.